ఈనాటి వార్త విశేషాలు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గోవులకు పూజ చేసిన ప్రధాని స్వయంగా పొంగలి వండారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. लोहड़ी, मकर संक्रांति, माघ बिहू और अन्य त्योहारों की भी उमंग है। मैं भारत और दुनिया भर में रहने वाले सभी तमिल भाई बहनों को पोंगल की और सभी पर्वों की बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, वैसे मेरे लिए ये भी बहुत सुखद रहा है कि पिछले वर्ष मुझे तमिल संस्कृति से जुड़े कई कार्यक्रमों में शामिल होने का अवसर मिला। मैंने तमिलनाडु में 1000 साल पुराने गंगईकोंडा चोलापुरम मंदिर में पूजा की। वाराणसी में काशी तमिल संगमम के दौरान सांस्कृतिक एकता की ऊर्जा को पल पल उसके साथ जहां भी रहा मैं जुड़ा रहा, मैंने उसे महसूस किया। जब मैं पंबन ब्रिज के लोकार्पण के लिए रामेश्वरम गया था तो तमिल इतिहास की महानता का फिर एक बार साक्षी बना था। हमारी तमिल संस्कृति पूरे भारत की साझी विरासत है। इतना ही नहीं, पूरी मानवता की ये साझी विरासत है। मैं एक भारत श्रेष्ठ भारत की जिस भावना की बात करता हूं, उसे पोंगल जैसे पर्व और सशक्त बनाते हैं। साथियों, दुनिया की लगभग सभी सभ्यताओं में फसलों से जुड़ा कोई न कोई उत्सव मनाया जाता है। तमिल संस्कृति में किसान को जीवन का आधार माना गया है। నారావారిపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను భార్య భువనేశ్వరితో సహా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఆసక్తిగా తిలకించారు. మన సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా నారావారిపల్లిలో భోగి వేడుకలు జరిగాయి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవ, దర్శకుడు బాబీ కొల్లి, చెస్ క్రీడాకారిణి హారిక స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ప్రముఖులకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. త్వరలో చిరంజీవితో మరో సినిమా చేరున్నట్లు దర్శకుడు బాబీ తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్యామిలీ అందరితో ఈ సంక్రాంతికి తిరుమలకి రావడం జరిగింది. ఎంఎస్ రాజు గారు అన్న అని ఫోన్ చేయగానే అందరికీ చక్కగా దర్శనం ఏర్పాటు చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ సంవత్సరం చిరంజీవి గారి సినిమా స్టార్ట్ చేస్తున్నాము. త్వరలోనే మళ్ళీ ఆ సినిమా రిలీజ్కి మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు అండి. పండక్కి స్వామివారి దగ్గర దర్శించుకోవడానికి వచ్చాము కుటుంబ సమేతంగా. చాలా ఆనందంగా ఉంది అండ్ ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదంతో ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను.
యా ఉన్నాయండి. లైక్ 2026 చాలా ఇంపార్టెంట్ ఇయర్, అందుకనే స్వామివారి దర్శనానికి వచ్చాము. అండ్ మా పాపతో ఫస్ట్ టైం వచ్చాను. పుట్టినాక ఇదే ఫస్ట్ టైం కుదిరింది మా అందరికీ. సో చాలా ఆనందంగా ఉందండి. దర్శనం చాలా బాగుంది. వస్తే దర్శనం నెక్స్ట్ మూన్ వాక్ అని ఒక ఫిలిం చేస్తున్నాను, మే వస్తుంది. తెలుగులో చెయ్యాలి, నెక్స్ట్ త్వరలో చేస్తున్నాను. తిరుపతి జిల్లా రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సినీ నటుడు మంచు మోహన్ బాబు, విష్ణు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. యూనివర్సిటీ ప్రాంగణ వద్ద భోగి మంటలు వేసి సంతోషంగా గడిపారు. మోహన్ బాబు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి విశిష్టతను తెలియజేశారు. మీ అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంటిల్లపాది క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. భోగి అంటే ఏమిటి, సంక్రాంతి అంటే ఏంటి, పశువుల పండుగ అంటే ఏంటి, కనుమ పండుగ అంటే ఏంటి, ప్రతిదీ ఎక్కువ శాతం తెలియకపోవచ్చు. ఏదో భోగి అంటే భోగి మంటేసేద్దామని, దానికి ఒక అర్థం ఉంది. బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకంలోకి వచ్చే రోజు ఆయన బాగా సంతోషపెట్టాలి అంటారు. అందుకని భోగి మంట పాత వస్తువులన్నీ దానిలో వేసేసి మనకు పనికిరానటివి, లేకపోతే పల్లెటూరులో అయితే కంప కొట్టుకొని వేస్తూ ఉంటాం. అది నేను కూడా ఎన్నోసార్లు చేశాను. అలా వేసి అక్కడొచ్చి బూడిదని తీసుకెళ్ళి అందరూ బూడిద విభూదిగా పెట్టుకొని ఆ తర్వాత అక్కడ పెట్టినటువంటి నీళ్లను స్నానం చేస్తే తలంటి స్నానం చేయాలంటారు. అది చాలా మంచిదని. ఆ తర్వాత పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం, కోడ పందాలు ఆడతాం, పశువులు పందాలు ఆడతాం. అన్నీ ఒక కోలాహలంగా ఉంటుంది. అది పండగ అంటే పండగ వాతావరణం శుభప్రదంగా అందరూ ఫలానా ప్రతిరోజు ఆ పండుగ చేసుకొని అందరూ సుఖంగా సౌఖ్యంగా భోగభాగ్యాలతో. ఏపీ హోంమంత్రి అనిత నివాసంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసి సందడి చేశారు. అనంతరం గోపూజ చేశారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కేరళ డప్పులను మంత్రి అనిత కొద్దిసేపు వాయించారు. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాగుతున్నాయి. పట్టణం పల్లెలు తేడా లేకుండా అంతటా పండుగ సందడి నెలకొంది. భోగి పంటలతో తెలుగు లోకిళ్లు కొత్త కాంతులను సంతరించుకున్నాయి. పిల్లలు పెద్దలు కలిసి చలికాగతో ఆడిపాడారు. ప్రజలతో కలిసి రాజకీయ నాయకులు పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. సంవత్సరాల్లో చూస్తే విజయవాడ నగరంలో ఒక్క రాయి కూడా అభివృద్ధి జరగల. గత వైసీపీ ప్రభుత్వంలో మేము అధికారంలోకి వస్తే ట్రాఫిక్లు బ్లాక్ అయిపోతున్నాయి. ఎక్కడా కూడా మేము కంట్రోల్ చేయడం కూడా ఇబ్బంది అయిపోతుంది. ముందు ట్రాఫిక్ సమస్య మీద దృష్టి పెట్టాం. ఎక్కడికక్కడ రోడ్లు ఫ్లైఓవర్లు సాధించాం. ఆర్ఓబీలు ఆర్యూబీలు కూడా సాధించాం. సుమారు 11 ఆర్ఓబీలు, 4 ఫ్లైఓవర్లు, దాదాపు 14 మెయిన్ రోడ్ని క్లియర్ చేస్తున్నాం. రేపు రాబోయే పుష్కర కాలంలో మిగతా రోడ్లు కూడా క్లియర్ చేసి విజయవాడకి స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఎటువంటి ఇబ్బంది లేని విజయవాడని, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు రేపు రాబోయే అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో ఇక్కడ ఉన్న యువకులు ఇక్కడే ఉద్యోగాలు చేసే విధంగా మేము కృషి చేస్తున్నాం. కూడా దాని యొక్క నిగూఢమైన అర్థం దాగున్న ఒక సాంప్రదాయమైన ఆచారబద్ధమైన మన భారతీయ సంస్కృతి, మన ఆంధ్రుల సంస్కృతి. ఇటు సంక్రాంతి అంటే ఆనందాన్ని ఇంటికి తీసుకొస్తూ అదేవిధంగా ఒక యాక్సెప్టెన్స్ని, అడాప్టబిలిటీని, సానుకూల దృక్పథని మనకి సూర్యుడు ధనుష్ రాశి నుంచి మకర సంక్రమణం చేయడం అంటేనే దాంట్లోంచి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం అది. కాబట్టి ఈ సంక్రాంతికి ప్రతి ఇళ్ళు కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలి అని కోరుకుంటూ
గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి పర్వదినం పురస్కరించుకుని గుంటూరు ఎన్జీఓ కాలనీలోని మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపం గ్రౌండ్ లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు పార్టీ శ్రేణుల కేరింద్ర నడుమ ఉల్లాసంగా జరిగాయి. పార్టీ కార్యకర్తలు సంప్రదాయంగా భోగి మంటలు వేసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న పాటకు అంబటి రాంబాబు డాన్స్ చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కుటుంబ సమేతంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అమరావతి గ్రౌండ్స్ లో భోగి మంటలతో ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, మహిళలు తారతమ్యం లేకుండా భోగి మంట చుట్టూరా ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ శ్రేణులు మరియు నాయకులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా అన్నంబొట్లవారిపాలెంలో దిగ్విజయంగా జరుగుతున్న 38వ జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు. బాపట్ల జిల్లా పరుచూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో 38వ జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు రెండో రోజు దిగ్విజయంగా జరుగుతున్నాయి. గత 38 సంవత్సరాలుగా ఈ పోటీలు నిరాటంకంగా నిర్వహిస్తున్నామని కమిటీ వారు తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా 12వ తేదీ నుండి 19వ తేదీ వరకు 6 రోజుల పాటు 7 విభాగాలలో ఈ పోటీలు నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. రెండవ రోజు 6 పళ్ల విభాగంలో 15 జతలు పోటీలలో పాల్గొన్నాయి. 10 క్వింటాల బరువైన బండను 15 నిమిషాలలో ఏ జత ఎక్కువ దూరం లాగితే ఆ జతను విజేతగా ప్రకటిస్తామని తెలిపారు. ఈ పోటీలు తిలకించడానికి ముఖ్య అతిథిగా చిలుకలూరుపేట మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే రైతుల పండుగని, ఒంగోలు జాతి ఎడ్లను పోషిస్తున్న రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నలుపులు ఒంగోలు జాతిలో 9 నలుపులు ఉంటే అది నిజమైన ఒంగోలు జాతిగా పరిగణించబడింది. ఇది పెద్దలు చెప్పబడింది. ఇది గుళ్ళకమ్మ ప్రాంతంలో అభివృద్ధి చెందిన జాతి అండి. ఇది గుళ్ళకమ్మ ప్రాంతం, పరివాహక ప్రాంతం అంటే చాలా చిన్న ప్రాంతం. ఈ చిన్న ప్రాంతంలో చాలా గొప్ప జాతి అండి, బలమైన జాతి. ఎంత బండనైనా ట్రాక్టర్ కూడా లాగలేనంత బండను. పేరు గోరంట్ల శ్రీనివాసరావు, అన్నంబొట్లవారిపాలెం, పరుచూరు మండలం, బాపట్ల జిల్లా. మేము నిర్వాహక కమిటీ. మాది ఇది 38 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఏకైక కమిటీ. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం అన్ని సైజుల్లో బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా మా ప్రాంతానికి వచ్చి ఈ అనుభూతిని పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. పశు పోషకులని ఎంకరేజ్ చేయడం కోసం మేము, మా పెద్దలు స్టార్ట్ చేసిన ఈ పందాన్ని మేము ఇప్పుడు కూడా నడుపుతూ ఇది 38 సంవత్సరం కూడా నిర్విరాంగా నడుస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. 38వ సంవత్సరం ఎడ్ల బల ప్రదర్శన పోటీల్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రైతాంగం మొత్తానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రైతులు ఎద్దుల్ని ఎంతో ప్రేమతోటి, అభిమానంతో వాటిని పోషించడం జరుగుతూ ఉంది.
మరి అటువంటి రైతులకి ప్రోత్సాహకరంగా ఉండటం కోసం ఇలాంటి ప్రదర్శన నిర్వహించడం ప్రతి గ్రామంలో కూడా జరుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఎడ్ల బల ప్రదర్శనని చాలా ఎక్కువగా నిర్వహించడం జరుగుతూ ఉంది. రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ పశు పోషణ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహాన్ని కల్పిస్తూ ఈ ప్రదర్శన నిర్వహిస్తూ రైతుల్ని పోషించడానికి ఇదొక మార్గంగా రైతాంగం కూడా ఎంచుకోవడం జరిగింది. దీని ద్వారా మంచి నాణ్యమైనటువంటి నిధులను తీసుకొచ్చి ఇక్కడ పోషణకర్తలు పోషణ చేస్తూ ఉన్నారు. ఎంతో వ్యయాన్ని వాటి మీద వెచ్చిస్తూ ఉన్నారు. వీటన్నింటినీ కూడా వారు వాటి మీద ఉన్నటువంటి అభిమానంతో అసంపూర్తిగా ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ పనులను వెంటనే పూర్తి చేయాలి. ఈ రోజు సమస్య పరిష్కారం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ ఇందిరా కాలనీలోని అసంపూర్తిగా ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ భవనమును తనిఖీ చేసి అసంపూర్తిగా ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ భవన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో 2 అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేసి ఒక్కొక్క సెంటర్ 80 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించి ఉన్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యం వలన సదరు పనులు ఇంతవరకు పూర్తి కాకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉందని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు నా పట్టణంలో భాగంగా ఈరోజు ఈ అర్బన్ సెంటర్ రావడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ప్రాంతానికి కై టౌన్లో 2 అర్బన్ సెంటర్స్ అవసరమని చెప్పేసి ఆవిడ మంజూరు చేశారు. ఒక సెంటర్కి 80 లక్షల చొప్పున మంజూరు చేశారు. ఈ ప్రాంతంలో మరొకటి దేవగనగర్ ప్రాంతంలో ఇంకొకటి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టడం జరిగింది. కొంతకాలం నిధులు కొరత వలన కొంతవరకు పని ఆగిపోయినప్పటికీ మళ్ళా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి మళ్ళీ ప్రారంభించమని చెప్పేసి చెప్పి ఉన్నారు. ఆ దశలో దేవగనగర్లోని అర్బన్ సెంటర్ పని పూర్తి అయ్యి త్వరలో ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. ఈ సెంటర్కి వచ్చేసరికి అధికారులు తాస్కారం వలన వాళ్ళకి ఎందుకు చర్య తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. చాలా కాలం నుంచి పని ఆగిపోయి అసంపూర్తిగా ఉంది. నా కోరిక నా డిమాండ్ ఏంటంటే వెంటనే అధికారులు అసంపూర్తిగా ఉన్నటువంటి అర్బన్ సెంటర్ని పనులు పూర్తి చేసి త్వరగా ప్రజాపయోగం తేవాలని చెప్పేసి కోరుతున్నాను. అలా కాకుండా ఇలా వదిలేస్తే బిల్డింగ్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంది. అలాగే జరుగుతుందని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అలా కాకుండా వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకొని ఈ అర్బన్ సెంటర్లో పనులు పూర్తి చేసి వెంటనే ప్రజాపయోగంలోకి తేవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే నిధులు ఆల్రెడీ మంజూరై ఉన్నాయి. అవసరమైతే ఇంకా నిధులు ఇవ్వడానికి కలెక్టర్ గారు ముందుకు వస్తామని చెప్పినారు. కాబట్టి అధికారులు వెంటనే చర్య తీసుకొని ఈ యొక్క అర్బన్ సెంటర్ని పనులు. సంక్రాంతి పండుగ సందర్భంగా బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గం అంతటా సంప్రదాయ విన్యాసాలు బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కారంచేడు మండలం ఎర్రంవారిపాలెం గ్రామంలో ట్రాక్టర్స్ రివర్స్ పోటీలు ప్రజలను ఆకట్టుకునేలా నిర్వహించారు. గ్రామంలో గత 10 సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ట్రాక్టర్ యజమానులు పాల్గొని పోటీలకు మరింత వైభవాన్ని తీసుకొచ్చారు. 10 సంవత్సరాల క్రితం రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎర్రం వెంకటరెడ్డి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు నిర్వాహకులు గుర్తు చేశారు. ఈ వినూత్న పోటీలను వీక్షించేందుకు ఇతర గ్రామాల నుంచి కూడా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంక్రాంతి సంబరాలను ఆనందంగా ఆశీర్వదించారు. గ్రామీణ సంస్కృతి ఐక్యతను ప్రతిబింబించే ఈ కార్యక్రమాలు పండుగకు ప్రత్యేక శోభను చేకూర్చాయి. మంచి ప్రోగ్రాం జరుగుతాయి. ఈడికొచ్చి ఈ ఆనందాన్ని మనం ఎంజాయ్ చేయాలంటే వెయిట్ చేస్తుంటాం మేము. ఇక్కడికి వచ్చి పిల్లలందరూ సంతోషంగా ఆనందంగా ఇక్కడ తిరుగుతుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మా అన్నయ్య అయినటువంటి బ్రహ్మానందరెడ్డి గారు ఇక్కడ ఈవెంట్స్ అరేంజ్ చేశారు. అవి చూస్తూ ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు. ఇక్కడ పిల్లలు చాలా ఆనందంగా సంతోషంగా గడుపుతారు. ఇక్కడ ట్రాక్టర్ పోటీలు, ముగ్గుల పోటీలు, ఇంకా మ్యూజికల్ చైర్స్, గౌతమ్ గన్నీ బ్యాగ్స్ ఇవన్నీ జరుగుతాయి పోటీలు. వీటిలో వచ్చిన పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. ఈ పిల్లలకి గిఫ్ట్లు సాయంత్రం అందిస్తారు. వాటి వల్ల వాళ్ళు చాలా ఆనందాన్ని పొందుతారు. ఇక్కడ వచ్చినటువంటి మా ఊరి జనాలందరూ మంచిగా చక్కగా ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు. పెద్దలందరూ సహకారంతో ఈ పండుగ సందర్భాన్ని మేము చాలా ఆనందంగా జరుపుకుంటాము. నెల్లూరు నుంచి వచ్చి మేము ఇక్కడ చేసినటువంటి ఈ ప్రోగ్రాంలు చూసి
మా యొక్క కుటుంబ సభ్యులందరూ ఆనందంతో తిరిగి ఊరు వెళ్తారు. చాలా సంతోషంగా ఉంది. ఎర్రంకోటేశ్వరమ్మ సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సమేతంగా ఎర్రవారిపాలెం గ్రామం విచ్చేయడం జరిగింది. ఈ ఎర్రవారిపాలెం మా సొంత గ్రామం అయినటువంటి ఎర్రవారిపాలెం గ్రామంకు గుంటూరు నుంచి ఎర్రవారిపాలెంకి విచ్చేయడం జరిగింది. ఆ శుభ సందర్భంగా మా కుటుంబ సభ్యులతోటి ఊరి వారందరితోటి భోగి పండుగ చేసుకోవడం జరిగింది. ఏకుజామున లేచి భోగి మంటలు వేసి భోగి పాటలు అందరితో భోగి పాటలు పాడి అందరితోటి కలిసి ఆనందంగా ఈ శుభ సందర్భాన్ని పంచుకోవడం జరిగింది. ఇక సంక్రాంతి అంటే సూర్యుడు మకర సంక్రమణలోకి ఉత్తరాయణంలోకి ప్రవేశించడం. అంటే జనరల్గా జరిగేది ఏంటంటే మకర సంక్రాంతి అంటే రైతే దేశానికి వెన్నెముక కాబట్టి రైతు పండించినటువంటి పంట ఇంటికి వస్తుంది. ఆ సమయంలో వారికి చేతి నిండా డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులతోటి నెక్స్ట్ ఆ సిరిధాన్యాలతోటి వాళ్ళు సుఖంగా సంతోషంగా భోగభాగ్యాలతో విలసిల్లాలని నెక్స్ట్ కుటుంబ సభ్యులతోటి బంధుమిత్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.